హాయ్ చేతన్ గారు. హలో మేడం. చేతన్ గారు ఏంటంటే మనకి ఇంట్లో ఎన్ని కూరలు ఉన్నా కూడా అప్పుడప్పుడు చాలా మంది ముఖ్యంగా లేడీస్ ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా కాస్త చల్లబడిందంటే వేడి వేడిగా కారం కారంగా బజ్జీలు తినాలనిపిస్తూ ఉంటుంది. ఇంట్లోనే వడియాలు వేయించుకుంటూ ఉంటారు. నంజు పెట్టుకుని ఆ నంజుకు తింటూ ఉంటే అదొక రకమైన ఫీల్ అన్నమాట. బాగా తిన్నాం తృప్తిగా తిన్నాం అన్న ఫీల్ ఉంటుంది. అలా తినడం మంచిదే అంటారా? మీ ఆనందం కోసం తింటున్నారంటే మంచిది. ఆనందం కోసం. కానీ మీకు షుగర్ వ్యాధి ఉంది, ఆ! మీకు థైరాయిడ్ వ్యాధి ఉంది, మీకు బీపీ ఉంది, మీ వెయిట్ ఎక్కువ ఉంది, మోకాలు నొప్పులు ఉన్నాయి, నరాల బలహీనత ఉందంటే మంచిది కాదు. ఓహ్! స్పెషల్లీ షుగర్ వ్యాధి పేషెంట్లకు. హ్మ్. ఎందుకు నేను చెప్తాను. హ్మ్. మధ్యాహ్నం డైలీ రెగ్యులర్‌గా ఏం తింటారు? పచ్చడితోటి రైస్, పొడులతోటి రైస్, హ్మ్. లేదంటే మనం పప్పు చేసుకుంటాం దాంతోటి రైస్. హ్మ్. షుగర్ వ్యాధి పేషెంట్లకు పుట్నాల పొడి మంచిది, కందిపప్పు పొడి మంచిది. ఓకే. కానీ ఇప్పుడు పేషెంట్ ముద్దపప్పు కూడా తింటున్నారు అనుకోండి. హ్మ్. దాంట్లో మంచిగా స్పినాచ్ వేసుకున్నారు, పాలకూర వేసుకున్నారు, పాలకూర ముద్దపప్పు చేసుకున్నారు, హ్మ్. రైస్‌లో మీరు కలుపుకొని తింటున్నారు. హ్మ్. అంటే రైస్ క్వాంటిటీ కూడా తక్కువ తింటున్నారు. హ్మ్. అంటే మంచిది. పప్పు ఎక్కువ వేసుకున్నారు, రైస్ తక్కువ వేసుకున్నారు. హ్మ్. ఇప్పుడు షుగర్ వ్యాధి రివర్స్ చేసుకోవడానికి వస్తారు మన దగ్గరికి. అవును. అట్లా నరాల బలహీనత ఉంది, మీకు షుగర్ వ్యాధి ఉంది, హోమియోపతి వాడతారు. హ్మ్. అట్లా మీరు తింటున్నారు హ్మ్. పాలకూర, పప్పు. ఓకే మంచిది. హ్మ్. నిన్నైతే ఫుల్ వర్షం అయింది. అవును. ఘోరంగా అయింది వర్షం. హ్మ్. ఇట్లా 5:00, 6:00కి వర్షం అని పడితే ఏమనిపిస్తది? అరే మా అపార్ట్మెంట్ రోడ్ ఇట్లా దాటంగానే బజ్జీయోడు ఉంటాడు. హ్మ్. వాడి దగ్గర పోయి ఒక ప్యాకెట్ తీసుకొస్తాను అని అనుకోరు. హ్మ్. వాచ్‌మెన్ కన్నా చెప్తారు, లేదంటే మన ఇంట్లో హౌస్ హెల్ప్ ఉంటారు కదా! వాళ్ళు హ్మ్. పో తీసుకొని రా, నీ కోసం కూడా తీసుకురా, నా కోసం కూడా తీసుకురా. అవును. అది తింటారు. హ్మ్. మళ్ళా ఒక 2 మిగులుతాయి. మళ్ళా డిన్నర్ టైమ్ అయితది. అప్పుడు మళ్ళీ వేడి చేసుకొని మళ్ళీ తింటాం. మళ్ళీ వేడి చేసుకొని రైస్‌లో కలుపుకొని తింటారు. ఆ! ఒకవేళ నేను చెప్పినా అనుకోండి, జొన్న రొట్టె తినాలమ్మా. సరే అది తింటున్నారు. మళ్ళీ 2 బజ్జీలు కూడా వెళ్ళిపోతాయి. అవును. ఇంకోటి మీరు గమనించండి. ఇట్లా మీరు ఒక్కరోజు చేసిండ్రు అనుకోండి, హ్మ్. మైండ్‌కి ఏమైపోతది? అరే! ఇప్పుడు అంచుకు ఏమైనా లేకపోతే నాకు ముద్ద ముద్ద దిగదు. దిగదు. అప్పుడేం చేస్తాం? ఏదో చిప్స్ ప్యాకెట్లు, కారాలు అవన్నీ ఆర్డర్ చేసుకుంటాం. హ్మ్. అది ఒక్కసారి పావు కిలో ఆర్డర్ చేస్తే 10 రోజులు నడుస్తదనేసి. అవును. ఇప్పుడు డైలీ ఏసుకోవడం, తినడం, ఏసుకోవడం, తినడం. హ్మ్. ఇట్లా చేయడం అలవాటయిపోతది. దాంతోటేమైతది? షుగర్ వ్యాధి పెరుగుతది. షుగర్ వ్యాధి వల్ల నరాల బలహీనత గూడా ఉంది. హ్మ్. అది గూడా పెరుగుతది. ఓకే. మన దగ్గర పేషెంట్స్ చాలా వస్తారు. హ్మ్. ఇది నరాల ప్రాబ్లమ్ తోటి ఒక పేషెంట్ వచ్చిర్రు. హ్మ్. కానీ ఆయనకు నరాల ప్రాబ్లమ్ ఏదైతే వచ్చింది అది షుగర్ వ్యాధి వల్ల వచ్చింది. హ్మ్. ఏం చేస్తారు? కార్పొరేట్ ఎంప్లాయీ. ఓకే. హ్మ్. హ్మ్. ఏం చేస్తారు? మేమందరము డైలీ లంచ్ ఆఫీస్‌కే తీసుకెళ్తాం సార్. ఇంటికెళ్ళి వండుకొని తీసుకొని ఎళ్తాం. హ్మ్. స్టార్టింగ్‌లో మంచిగా షుగర్ లెవెల్‌లు తగ్గినాయి. హ్మ్. మళ్ళా కొంచెం పెరగడం స్టార్ట్ అయింది. నరాల బలహీనత కూడా ఫస్ట్ 3, 4 మంత్స్‌లోనే 60, 70% తగ్గిపోయింది ఆ పేషెంట్‌కి. ఓకే. ఏముండే? కూసుంటే తిమిర్లు బాగా వస్తున్నాయి. హ్మ్. నిల్చుంటే కూడా ఇంకా పెరుగుతున్నాయి. ఓకే. పడుకుంటే తగ్గినట్టు అనిపిస్తుంది. హ్మ్. కానీ నేను నా డెస్క్ మీద కూర్చొని పని చేసేటప్పుడు సడెన్‌గా అరికాల్లో ఇట్లా షాక్ కొట్టినట్టు అయితది. హ్మ్. షుగర్ కూడా కంట్రోల్‌లో లేకుండే. డాక్టర్లు ఏమన్నారంటే కొన్ని రోజులైతే ఇన్సులిన్ కూడా స్టార్ట్ చేయాలి. ఇప్పుడు టాబ్లెట్‌లు వేసుకుంటున్నారు. ఇన్సులిన్ కూడా స్టార్ట్ చేయాలి. హ్మ్. మనం ట్రీట్మెంట్ ఇవ్వడం స్టార్ట్ చేసినాక షుగర్ వ్యాధి తగ్గింది. హ్మ్. నరాల ప్రాబ్లమ్ కూడా తగ్గింది. హ్మ్. కానీ మళ్ళా నెలలకి మళ్ళా నరాల ప్రాబ్లమ్ కూడా ఎక్కువ అవ్వడం స్టార్ట్ అయింది. హ్మ్. బయట ఏమైనా తింటున్నారా అంటే లేదండి. డైలీ బాక్స్ ఇంటికెళ్ళి తీసుకొని వెళ్తాం. హ్మ్. సరే మళ్ళా ఎందుకైతుంది అని ఆలోచిస్తే ఇట్లా మాట్లాడుతుంటే ఏమన్నారు తెలుసా మీకు? హ్మ్. ఇప్పుడు డైలీ ఇంట్లోకెళ్ళి తీసుకొని పోతారంట టిఫిన్. హ్మ్. ఇంట్లోకెళ్ళి టిఫిన్ తీసుకొని పోయి ఇప్పుడు అక్కడ నలుగురు, ఐదుగురు కలిసి లంచ్ చేస్తారు కదా! అవును. అప్పుడు బయటికెళ్ళి తెప్పించుకుంటారంట. ఓకే. ఏమేమి తెప్పించుకుంటారు? సమోసాలు, బజ్జీలు ఇవి తెప్పించుకుంటారు. హ్మ్. ఇవి తెప్పించుకొని, ఇవి అంచుకు పెట్టుకొని, దీంతో పాటు ఇది తింటారు. హ్మ్. అట్లా ఇంకేముంది? చేయడం వల్ల ఆయనకు మళ్ళా ఇట్లా లంచ్‌లో అలవాటయింది. మళ్ళా ఓకే. ఇంటికొచ్చినాక డిన్నర్ చేసేటప్పుడు గూడా ఆ అలవాటు వల్ల నైట్ టైమ్ గూడా అలవాటు స్టార్ట్ అయింది. ఓహ్! డైలీ అప్పడాలు ఫ్రై చెయ్యి అనేసి చెప్పడం హ్మ్. ఇంట్లో. హ్మ్. మళ్ళీ ఆ అప్పడాలు అంచుకు పెట్టుకొని తినడం. కానీ మనం ఇంట్లోనే మన ఆయిల్ తోటే మనం చేసుకుంటున్నప్పుడు అది కూడా ప్రాబ్లమే అంటారా? చూడండి ఇంట్లో మన ఆయిల్ తోటి మనం చేసుకుంటున్నామంటే మనం ఆయిల్ రీయూజ్ జేయం. చెయ్యం. హ్మ్. ఓకే. హెల్తీ అని అయితే చెప్పలేం గదా! అవును. ఇది హెల్త్‌కి మంచిది. ఇది తిను. ఇది ఎక్కువ తింటే నీకు బరువు తగ్గుతది. ఇది ఎక్కువ తింటే నీకు షుగర్ వ్యాధి తగ్గుతది అని అయితే లేదు గదా! అవును. అవును. డ్యామేజ్ ఇంత చేసేటిది ఇంత చేస్తది. కానీ డ్యామేజ్ అయితే చేస్తది గదా! అవుతుంది. ఓకే.
సో అది లాజిక్ అన్నమాట. మనం ఏమని చెప్తాం, ఆయిల్ ఫుడ్ తినకండి అంటే ఫ్రైడ్ ఫుడ్ తినొద్దు అనేసి చెప్తున్నారు డాక్టర్ అనేసి అనుకుంటారు. ఈ పేషెంట్ కూడా అట్లనే అనుకున్నారు. ఏదో కొంచెం తింటున్నాం అని అనుకుంటారు. కొందరికి తినే క్వాంటిటీ కూడా ఎక్కువ ఉంటది. అంటే వాళ్ళు రైస్ తింటే ఇంత తింటారు రైస్, మళ్ళీ అంచుకు పెట్టుకొని తింటున్నారు అనేసి 5-6 బజ్జీలు తినేస్తారు. ఒక్క బజ్జీ అంటే ఓకే, వారానికి ఒక్కసారి. కానీ ఒక్క పూటలో 5-6 బజ్జీలు, మళ్ళీ రైస్, పచ్చడి, అన్నము, పొళ్ళు, మళ్ళీ మురుకుళ్ళు, ఇవన్నీ తింటే ఏమైపోవాలి? అంటారు కదా కడుపు నిండేంత వరకు తినండి అని. సరే తినేది ఒక్క పూటే, అన్ని రకాలు నచ్చినవి తినేద్దాం అనుకునే వాళ్ళు ఉంటారు. అన్ని రకాలు నచ్చింది తినేవాళ్ళు ఉంటారు. మళ్ళీ షుగర్ వ్యాధి ఎవరికైతే ఉంటది వాళ్ళకి అర్థం కూడా కాదు ఎన్నోసార్లు వాడ కడుపు నిండిపోయింది అనేసి. అయితే కడుపు నిండా తింటూనే ఉంటారు. వాళ్ళకి అర్థం కాదు కదా. అట్లా ఉండి షుగర్ ఇంకా పెరుగుతుంది. ఈ పేషెంట్లకు మళ్ళీ కౌన్సిలింగ్ చేసి వాళ్ళ డయట్ మార్చి వాళ్ళకి అన్ని ఇట్లా బయట కాదు, ఇంట్లో కాదు, ఎక్కడ తినకండి. మీరు ఇట్లా ఏదైతే కూర వండుకుంటారో దాని మీద ఇట్లా తేలొద్దు నూనె, చాలా తక్కువ నూనె వాడాలి పోపు కూడా పెట్టేటప్పుడు. అట్లా చేయండి. ఇవన్నీ వాళ్ళకు గైడెన్స్ ఇచ్చి మళ్ళా మందులు కంటిన్యూ చేసి ఆ పేషెంట్ కి షుగర్ అది తగ్గింది పూర్తిగా, నరాల నొప్పి తగ్గింది పూర్తిగా. ఇది మనం మైండ్ లో పెట్టుకోవాలి, దృష్టిలో పెట్టుకోవాలి. ఇప్పుడు నేను పొడులు మంచిగా ఉంటాయి అన్న, ఇప్పుడు నరాల నొప్పి ఉన్నా, షుగర్ వ్యాధి ఉన్నా, పుట్నాల పొడి, కందిపప్పు పొడి, ఇవి హెల్ప్ఫుల్ ఉంటాయి. కానీ బయట కొనకండి, ఇంట్లోనే చేసుకోండి. బయట కొంటే ఇప్పుడు వాన్ పొడినే మీరు మళ్ళీ తీసుకోవాలనేసి వాడు సాల్ట్ ఎక్కువ యాడ్ చేస్తాడు, కారం ఎక్కువ యాడ్ చేస్తాడు. మీరు కారం ఎక్కువ యాడ్ చేసుకున్నా సరే, కానీ మీరు సాల్ట్ తక్కువ యాడ్ చేసుకుంటారు కదా ఇంట్లో చేసుకోండి. వాళ్ళు ఏ దాంట్లో ప్రిపరేషన్ చేసిండో మనకు తెలియదు. ఏమైనా టేస్టింగ్ కి ఏమైనా ఎక్స్ట్రా ఏమైనా వేస్తుండా తెలియదు. అవునా కదా? అవిటితో కూడా నరాల నొప్పులు, షుగర్ వ్యాధులు పెరుగుతాయి. ప్రోటీన్ ఉంటది దాంట్లో ఎంతో. ఇప్పుడు పప్పులతోటి తయారు చేస్తారు కదా పొడులు, దాంట్లో ప్రోటీన్ ఉంటది. అయితే అట్లా ఇంట్లోనే తయారు చేసుకొని మీరు తినండి. సో మొత్తం మీద ఫ్రైస్ ఇవన్నీ డయాబెటిక్ పేషెంట్స్ అయితే అవాయిడ్ చేయడం చాలా మంచిది. చాలా మంచి విషయాలు తెలియజేసేందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.